హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి నాతో శారీలు ఎన్ని ఉన్నాయి, వాటిని అన్నింటినీ నేను ఇప్పుడు ఎలా సర్దుకుంటానని అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ని రోజులు బ్యాగుల్లోనే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఆయన కొత్త ఒక చిన్న సూట్ కేసు అయితే నాకు కొనిచ్చాడు, నీ శారీలు ఇందులో పెట్టుకోని. ఇంకా మా ఇంట్లో బీరువా కూడా లేదు ఫ్రెండ్స్. ఇంకా సో ఇన్ని సంవత్సరాల నుంచి బీరువా కూడా లేదు కాబట్టి అలాగే బ్యాగుల్లోనే పెట్టుకోవడం, ఇట్లా రెంట్ హౌసెస్లో మనకి కబోర్డ్లు ఇస్తారు కదా ఫ్రెండ్స్. సో ఆ షెల్ఫ్లో పెట్టుకోవడం ఇలాగే సర్దుకున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడు కూడా బీరువా అయితే ఇంకా కొనుక్కోలేదు ఫ్రెండ్స్, కొనుక్కోవాలి నిదానంగా. సో అందుకని బ్యాగులో అన్నీ నా పట్టు చీరలు మంచిగా యూస్ చేసేవి, ఎప్పుడో ఒకసారి వాడేవి అన్ని బట్టలు అయితే బ్యాగులోనే అలానే పెట్టేసుకున్నాను. ఇంకా మా ఆయనే అది చూడలేక ఆన్లైన్లో ఒక సూట్ కేసు అయితే అరేంజ్ చేశాడు ఫ్రెండ్స్. మంచిగా ట్రావెల్ బ్యాగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదే అనమాట. సో ఆ బ్యాగ్లో అయితే నేను నీట్గా సర్దుకొని చెప్పేశాడు. సో ఇప్పుడు నా చీరలన్నీ సర్దుకుందామనేసి అయితే అనుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా పనిలో పని ఇది వీడియో షూట్ చేసేసి మీకు చూపించేద్దాం నాతో శారీస్ కలెక్షన్ ఎన్ని ఉన్నాయనేసి అయితే ఈ వీడియోని అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చందు వ్లాగ్స్ -123 నా ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? పక్కనే ఉన్న ఒక బెల్ ఐకాన్ కూడా నొక్కడం వల్ల నా వీడియోస్ అయితే మీకు అప్లోడ్ అవుతాయి ఫ్రెండ్స్. త్వరగా నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వస్తాయి. సో నా వీడియోస్ని మొట్టమొదటిగా అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇచ్చే ఒక చిన్న లైక్, మీరు ఇచ్చే మోటివేషన్ వల్ల నాకైతే చాలా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అలా ఎంకరేజ్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోలు తీయాలని, మీకు మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని అయితే ఆశిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే శారీస్ అన్నీ ఇక్కడ తీసుకొని వస్తాను. ఇక్కడ వేసుకొని అన్నీ ఒక్కొక్కటిగా అయితే చూపిస్తూ సర్దుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటా ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇది అనమాట. సో నాకు కొత్త సూట్ కేసు అనమాట ఫ్రెండ్స్, బట్టలు పెట్టుకోవడానికి. సో ఓపెన్ అయితే చేసేసాను. నేను వచ్చింది ఫ్రెండ్స్. మంచిగా చూడండి, ఇక్కడైతే నా చీరలు అన్నీ అయితే సర్దుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఇప్పుడు చూడండి నా సూట్ కేసు ఎలా ఉందో. ఇందులో అయితే అన్ని చీరలు పట్టు ఫ్రెండ్స్. ఎంతో కొన్ని పట్టిన వరకు పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా మిగిలినవి అయితే ఇలాగే బ్యాగ్లో పెట్టుకుంటాను అనమాట. సో ఎన్ని పడతాయి అన్నీ, అలాగే నా చీరలు ఎన్ని ఉన్నాయైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి బ్యాగులు ఎలా ఉన్నాయో. చలికాలం కదా ఫ్రెండ్స్, అస్సలు మంచిగా జలుబు చేసింది, దగ్గు వచ్చేసింది, ఇలా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇదైతే చెదిరిపోయింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా పెళ్ళైన కొత్తలేదు ఫ్రెండ్స్ అస్సలు. సరే చూడండి, మా పెళ్ళి 12 ఇయర్స్ అయింది, కానీ 12 ఇయర్స్ నుంచి ఈ చీర చూడండి ఫ్రెండ్స్, చెక్కు చెదరలేదనమాట. ఇలాగే ఉంది ఫ్రెండ్స్ అస్సలు. ఫ్రెండ్స్ ఇందులో బ్లౌజ్ అనమాట ఇది. ఫ్రెండ్స్ ఇంకెప్పుడు తీస్తా ఫ్రెండ్స్. మనం ఆడవాళ్ళు చీరలు లేవు అనేసి భర్తలకి బాగా టార్చర్ పెడతాం ఫ్రెండ్స్. చీరలు అన్నీ బాగా కొనిచ్చుకుంటాం, కానీ వాటిని కట్టేదే లేదు ఫ్రెండ్స్. ఇలాగే కొత్తగా ఉంటాయన్నమాట శారీస్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మొట్టమొదటిసారిగా మా చీరలు అయితే మంచిగా అయితే ఇక్కడ పెడతాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, తర్వాత బ్యాగ్లో సర్దుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ అయితే ఫస్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే సర్దడానికి చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా
సో ఫస్ట్ అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మా ఆయన అంటాడు ఫ్రెండ్స్, చీరలు లేవు, నాకు చీరలు లేవు అంటావు, ఈ బ్యాగ్లో ఇన్ని చీరలు ఉన్నాయి కదా, ఎప్పుడన్నా కడతావా అనేసి అయితే అంటాడు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా పాతదనమాట. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ ఫ్రెండ్స్. ఇది నా ఎంగేజ్మెంట్కి గ్రీన్ కలర్ శారీ అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఇంక ఎంగేజ్మెంట్ అది కూడా ఇప్పటికి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 12 years అయింది మ్యారేజ్ అయ్యి. సో అయినా కూడా ఇది ఎంగేజ్మెంట్ శారీ అనమాట, అలాగే పెట్టుకున్నాను. ఇంక ఇది చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కూడా మంచిగా క్లాత్ అయితే. దీంట్లో ప్రత్యేకమైనవి ఏమైనా ఉంటే ఒక్కటే చెప్తాను ఫ్రెండ్స్. ఇంకంటే చూడండి, ఇది అయితే నా శ్రీమంతం శారీ ఫంక్షన్ ఫ్రెండ్స్. ఇది ఈ శారీ వచ్చేసి మా బాబుకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, కన్ఫర్మ్ అయినప్పుడు 5 monthsలో శ్రీమంతం చేసిన శారీ ఫ్రెండ్స్ ఇది. సో ఇది కూడా అలాగే పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి ఇంకా మామూలు ఫ్రెండ్స్. ఇంక ఇది మామూలు శారీ. సో ఇదనమాట. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా కాటన్ లాగా ఉంది, చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఈ బ్యాగ్లో అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా చీరలు అయితే ఇవన్నీ ఇక్కడ పెట్టేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇంకా శారీస్ అయితే ఏంటి అక్క శారీస్ ఎగ్జిబిషన్ పెట్టింది అనుకోద్దాను ఫ్రెండ్స్. ఇవన్నీ శారీస్ అయితే మా ఆయన బ్యాగ్ కొనిచ్చారు కాబట్టి ఈ బ్యాగ్లో అయితే సర్దుకోవాలి ఫ్రెండ్స్. సో అందుకనేసి ఆ బ్యాగ్లో, ఇలాంటి బ్యాగ్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంతకుముందు. సో ఒక బ్యాగ్లో శారీస్ అన్నీ తీసేసి అయితే ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇవన్నీ నీట్గా ఇందులో అయితే సర్దుతాను ఫ్రెండ్స్. చూడండి, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా పెళ్ళైన కొత్త లేదు ఫ్రెండ్స్. శారీ అయితే చూడండి ఎలా ఉందో. పింక్ కలర్ వచ్చేసి ఇలా వచ్చింది ఫ్రెండ్స్ మంచిగా. ఈరోజైతే నా శారీస్ ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది చిలక పచ్చది ఫ్రెండ్స్. చిలక పచ్చ వచ్చేసి పింక్ బార్డర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మెత్తగా ఉంటుంది శారీ. చూడండి ఫ్రెండ్స్, ఇది అనమాట. ఇది డైలీ వేర్ లాగా ఫ్రెండ్స్, అంతే, ఇదేమంతా లేదు. ఇది వచ్చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్, మంచిగా నా శ్రీమంతం శారీ. ఇది డైలీ వేర్ లాగా తీసుకున్నాను. ఎన్ని పడతాయి ఫ్రెండ్స్ ఈ బ్యాగ్లో? కొన్ని పడతాయి. మా ఆయనేమో బ్యాగ్లో సర్దేసుకో అని చెప్పాడు. ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీ. అసలు మేము కట్టేదే లేదు ఫ్రెండ్స్, ఉంటే పెట్టుకోవడమే అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని పట్టాయి ఫ్రెండ్స్. బ్యాగ్లో నీ శారీలు అన్నీ పెట్టేసుకున్నాడు మా ఆయన. ఏమీ పట్టవు ఫ్రెండ్స్ అసలు. చూడండి, అన్ని శారీస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా. చూడండి, నేను తర్వాత సర్దుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా లెక్క పెడదామా ఫ్రెండ్స్ చీరలు? 1 2 3 4 5 6 7 8 9 10 11 11 అయినా ఫ్రెండ్స్, 11 12 ఇవైతే ఇంకా కుట్టించుకోలేదు ఫ్రెండ్స్. ఇవి డైలీ వేర్కి వస్తాయని తీసుకున్నాను ఫ్రెండ్స్. 12 అయినాయి కదా. 13 14 15 ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది నా పెళ్ళిది ఫ్రెండ్స్. పెళ్లి శారీ మెరువింగ్ చేస్తారు కదా ఫ్రెండ్స్,
మెరువిన్ శారీ ఫ్రెండ్స్. ఇది మెరువిన్ శారీ. తలంబ్రాల శారీ కూడా వైట్ ఉంది ఫ్రెండ్స్, అది ఇచ్చేసాను అనమాట. అది పెట్టుకోకూడదు అనే సెంటర్ కాబట్టి ఇచ్చేసాను. సో ఇది మెరువిన్ శారీ ఒక గుర్తుగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అంతే. ఇది అప్పట్లోనే 6000 పడింది ఫ్రెండ్స్ మెరువిన్ శారీ. ఇంకా 6 అంటేనే అప్పట్లో మనకు అదే ఎక్కువ కాబట్టి 12 years బ్యాక్. చూడండి ఇది మెరువిన్ శారీ అనమాట. రిసెప్షన్ శారీ, ఇది ఎంగేజ్మెంట్ శారీ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఎంత అయినా ఫ్రెండ్స్ ఇక్కడ 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 ఫ్రెండ్స్. ఇంక ఇవి మా పిల్లలవి షర్ట్లు అనమాట, వైట్వి. 21 ఉన్నాయి ఫ్రెండ్స్ అంతే. నాతో శారీస్ ఎక్కువ ఏం లేవు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇవి అనమాట. ఓవరాల్గా అయితే ఇన్ని శారీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో కావాల్సినవన్నీ సర్దుకునేసి ఇంకా మిగిలినవన్నీ అయితే కట్టుకోకునేవి ఇట్లా వేరే బ్యాగ్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఓవరాల్గా నా బ్యాగ్ అయితే ఇవన్నీ అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్. కుట్టించుకోవాలనుకుంటున్నాను డైలీ వేర్కి వస్తాయని, కానీ కుట్టించుకోవాలి ఫ్రెండ్స్. శారీలు కట్టేది తక్కువ కాబట్టి ఊరికే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ అంతే. ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటాను, ఎక్కడ పోవాలనే డ్రెస్సెస్. మ్యారేజ్ అట్లా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా శారీ కట్టుకుని వెళ్తాను ఫ్రెండ్స్. ఏదైనా ఎక్కువ డ్రెస్సెస్, ఇంట్లో ఉంటే నైటీలు ఫ్రెండ్స్ ఇవి అనమాట. సో ఇవన్నీ అయితే నేను సర్దుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఆ సూట్ కేసులు ఎన్ని పడతాయి అనేసి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే నా చీరల కలెక్షన్ అయితే ఇది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మంచిగా శారీస్ అయితే రేర్గా ఎప్పుడు ఒకసారి కట్టుకునేవి మంచిగా ఉండేటివి అయితే ఈ సూట్ కేసులు అయితే ఇలా సర్దుకున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇవన్నీ కట్టుకోను కదా ఫ్రెండ్స్ ఎప్పుడు పెళ్ళి తలంబ్రాల చీర అనేసి, ఇది వచ్చేసి శ్రీమంతం శారీ, ఎంగేజ్మెంట్ శారీ అనేసి. సో ఇవన్నీ అయితే కట్టుకోను కాబట్టి ఇవన్నీ బ్యాగ్లో పెట్టేద్దాంలే అనేసి అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా సో పట్టిన కాటికి మంచి శారీస్ ఒకటి ఆ సూట్ కేసులు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, దీన్ని అయితే ఇంకా మంచిగా జిబ్బేసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఇలా జిబ్బు వచ్చిందనమాట. ఇలా ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే నా సూట్ కేసు ఇలా అనమాట. అయ్యో సారీ ఫ్రెండ్స్, ఇదైతే